హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుకే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఏం కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేదంటే ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాగా గుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. మంచి రుచిగా ఉంటుంది. ఏం కూర చేయాలో తెలియనప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయడానికి నేను 4 కోడిగుడ్లను తీసుకున్నానండి. మీకు కావాల్సినన్ని గుడ్లు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. గుడ్లు ఉడికిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని గుడ్లని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 15 లేక 20 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరుక్కోవడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. ఉల్లిపాయలు చక్కగా వేగి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతున్న సమయంలో ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలపండి. మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మసాలాలో ఇంచి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడే ఇందులోకి మనం ఉడికించి పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లని యాడ్ చేసుకోండి. గుడ్లు వేసుకునేటప్పుడు గుడ్లకి సన్నగా ఘాట్లు పెట్టుకున్నారంటే మనం వేసుకున్నటువంటి కారం గుడ్ల లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచారంటే మన వెల్లుల్లి కారం దాదాపుగా చిక్కపడుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చివరిగా కొంచెం కసూరి మేతి కానీ లేదంటే కొత్తిమీరను కానీ చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదండి, ఎంతో సింపుల్గా రుచిగా ఉండేటటువంటి కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారైపోయింది. ఈసారి ఇంట్లో ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు, లేదంటే ఏదన్నా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.